ఓం గణపతే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. వీక్షకులందరికీ స్వాగతం. 2026 కొత్త సంవత్సర ప్రారంభంతో గ్రహ సంచార మార్పులతో కొన్ని రాశులకు అదృష్టం అలాగే ధనయోగం కలుగుతుంది. అలాంటి రాశులలో మకర రాశి కూడా ఉందండి. మరి ఈ కొత్త సంవత్సరంలో మకర రాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా మొదటి 3 నెలలు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మీ దశ మార్పు చెందడానికి కలిగేటువంటి గ్రహగతులు మీకు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి? దానితో పాటుగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రతి రాశి వారికి చెడు కాలం పోయి మంచి కాలం వచ్చే ముందు కొన్ని సంకేతాలు వస్తాయండి. అలాగే అదృష్టం వరించబోయే ముందు కొన్ని సంకేతాలు వస్తాయి. ఈ రాశి వారికి జీవితంలో అదృష్టం లేదా రాజయోగం పట్టే ముందు భగవంతుడు మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సంకేతాలను పంపిస్తాడండి. ఆ సంకేతాలు మకర రాశి వారు ఎలా గుర్తుపట్టాలి? ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఆ సంకేతాలను గుర్తుపట్టడంతో పాటు ఈ 3 నెలల్లో మీ జీవితంలో జరగబోయేటువంటి మార్పులన్నీ కూడా వివరంగా తెలుసుకునే అవకాశం ఉంది. అదృష్టం వరించే ముందు దేవుడు పంపే సంకేతాలు మకర రాశి వారి ఫలితాల్లోకి వెళ్లే ముందు అదేనండి, మీ దశ తిరగబోతుంది అని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు బ్రహ్మ ముహూర్తంలో మెలకువ రావడం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బ్రహ్మముహూర్తం అంటే మీకు తెలియకుండానే తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య ఎవరికైతే మెలకువ వస్తుందో ఆ మెలకువ వచ్చిన వెంటనే దైవ చింతన కలగడం అదృష్టానికి మొదటి మెట్టండి. అంటే దైవ చింతన అంటే దైవారాధన చేయాలనడం, దైవ దర్శనాన్ని చేసుకోవాలనుకోవడం, ఇలాంటి ఆలోచనలు ఎవరికైతే ఆ వేకువజామున వస్తుందో వారికి అదృష్టం వైపు అడుగు వేసే మొదటి మెట్టు అదేనండి. సానుకూల ఆలోచనలు, గతంలో మిమ్మల్ని బాధించిన ఎన్నో విషయాలు ఇప్పుడు మిమ్మల్ని ప్రభావితం చేయవండి. ఆ బాధ పెట్టే విషయాలన్నీ కూడా మబ్బు తొలగినట్టు తొలగిపోతూ ఉంటుంది. మీ మనస్సు ప్రశాంతంగా పాజిటివ్గా మారుతుందండి. ఎటువంటి కీడు శంకించదు మనసు. అలాగే పిచ్చుకలు లేదా పక్షుల రాక ఎక్కువగా ఉంటుందండి. మీ ఇంటి ప్రాంగణంలోకి పక్షులు రావటం, గూడు కట్టుకోవటం చాలా శుభ సంకేతం. ఎవరింటికైతే అదృష్టం తలుపు తడుతుందో ఆ ఇంటికి ముందుగా పిచ్చుకలు ఖచ్చితంగా వస్తాయండి. ఇది నా అనుభవంలో కూడా చాలా ఇళ్ళకి చూశాను. అలాగే కళల విషయానికి వస్తే స్వప్నాలకు తెల్లని ఆవు, పచ్చని ప్రకృతి లేదా దేవాలయాలు కనిపించడం ఈ కష్టాలు తీరిపోతున్నాయని చెప్పి దైవ సంకేతం అండి. అది చాలామందికి ఎన్నో కళలు వస్తూ ఉంటాయి, కానీ వాటిల్లో కూడా తెలుపు రంగు ఆవు, పచ్చని ప్రకృతి, దేవాలయము లేదా ఏనుగులు కనిపించినా కానీ ఖచ్చితంగా మీ కష్టాలు అయితే పటాపంచలైపోతుందండి. ఇంకా అక్కడి నుంచి మీకు అభివృద్ధి మాత్రమే ఉంటుంది. ఇంకొంతమందికి అయితేనేమో అడగకుండానే సహాయం అందుతూ ఉంటుందండి. వారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి వీరికి మార్గం చూపడం, అంటే ఇంతవరకు ముఖ పరిచయం లేనటువంటి వ్యక్తి కూడా ఏదో కారణం చేత మీ వద్దకు రావటం, ఏదో మాట్లాడడం, ఆ ఉదాహరణ మీ జీవితానికి ఒక మలుపు తిరగటం లాంటిదిగా ఉంటుందండి. అలా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరం 2026లో మొదటి 3 నెలల విషయానికి వస్తే మకర రాశి వారికి జనవరి ఏ విధంగా ఉంటుంది, ఫిబ్రవరిలో మార్పు ఎలా వస్తుంది, మార్చి కల్లా వీరి జీవితం ఏ విధంగా టర్నింగ్ అవుతుంది పూర్తిగా తెలుసుకుందామండి. మొదటగా
జనవరి 14 వరకు అంటే ఇంచుమించు సంక్రాంతి వరకు మిశ్రమ ఫలితాలతో నడుస్తుందండి. కెరీర్ విషయంలో ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉంటుంది, కానీ గుర్తింపు అయితే లభిస్తుందండి. ఆర్థిక విషయానికి వస్తే అనుకోని ఖర్చులు వచ్చి నెత్తిన పడుతూ ఉంటాయండి. ఖర్చులు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది, కాబట్టి పొదుపు పైన మీరు కాస్త దృష్టి పెట్టాలి. అలాగే ఆరోగ్య విషయంలో చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా వస్తుందండి. అనారోగ్య సమస్య వస్తే కాస్త జాగ్రత్త పడక తప్పదు మీరు. ఇక ఆ తర్వాత రోజులలో అంటే గ్రహాల అనుకూలత పెరిగిన తర్వాత అంటే ఇంచుమించు ఈ మాసం 15 నుంచి వ్యాపార విషయంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సరి అయిన సమయంగా గోచరిస్తూ ఉందండి. లాభాలు కూడా మెరుగుపడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ విషయానికి వస్తే శుభకార్యాల ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయండి. ఇంట్లో ఎవరికైనా వివాహం కాని వారు ఉంటే కూడా ఈ మకర రాశి వారి ఇంట్లో వారికి వివాహాలు కుదరటం, మంచి సంబంధాలు కుదరటం, అలాగే గృహం లేనటువంటి వారికి గృహయోగం కలగటం వంటివన్నీ శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి. సంతానపరంగా మంచి వార్తలు వినే అవకాశం ఉందండి. ఉద్యోగం లేని సంతానం ఉంటే కూడా వారికి కూడా ఉద్యోగాలు దొరికేటువంటి గొప్ప సమయం అండి ఇది. అలాగే ప్రయాణాల విషయానికి వస్తే విదేశీ ప్రయాణాలకు లేదా తీర్థయాత్రలకు కూడా అవకాశాన్ని ఇస్తుందండి ఈ మాసంలోనే చివరిలో. ఇక ఫిబ్రవరి మార్చి నెల నుంచి కూడా మకర రాశి వారికి అత్యంత అదృష్టదాయకంగా ఉండబోతుందండి. అంటే మీకు గత 2-3 సంవత్సరాలతో పోల్చుకుంటే పూర్తిగా మార్పులను తెచ్చిపెట్టేటువంటి మాసం ఏదైనా ఉంది అంటే అది మార్చి నెల నుంచి అండి. మార్చి నెల నుంచి రోజు రోజుకు మంచి అభివృద్ధి వస్తుందండి. ఎటు తిరిగి చూసినా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏ పనిలో అయినా మీకు తిరిగి ఉండదండి. ధనలాభం, నిలిచిపోయిన సొమ్ము మీ చేతికి అందడం. అంటే చాలా కాలంగా మొండి బకాయిలు ఏదైనా ఉంటే కూడా అవన్నీ కూడా వచ్చి మీ చేతిలో పడుతుందండి. భూమి లేదా వాహనాలు కొనుగోలు అవకాశాలు కూడా ఉంటుందండి. ఏ రంగంలో ఉన్న వారికైనా ఎటు చూసినా బాగా ఆర్థికంగా నిలదొక్కునేంత గొప్పగా ఉంటుందండి. విపరీతమైన డబ్బు వచ్చి చేరుతుందండి. ఏ పని చేసినా లాభమే. స్త్రీ మూలకంగా ఆదాయం, ఇలా రకరకాల ఆదాయం ఉంటుందండి. సమాజంలో గౌరవం కూడా బాగా ఉంటుందండి. మీరు చేసే పనులకు ప్రశంసలు అందుతాయి. రాజకీయ లేదా సామాజిక రంగాల్లో ఉన్న వారికి పదవీ యోగం ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగులకైతే ప్రమోషన్ గ్యారంటీగా వస్తుందండి. ఐటీ రంగంలో ఉన్న వారికి జీతాలు పెరగడంతో పాటు మంచి అదృష్టం వరిస్తుంది. బిల్డర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఊహించని లాభాలు, ఊహించని మలుపులు ఉంటుందండి ఈ సంవత్సరం. మకర రాశి వారు ఈ 3 నెలల తర్వాత మరింత శుభ ఫలితాలు పొందడానికి శని త్రయోదశి రోజు శనిదేవుడికి తైలాభిషేకం చేయడం, అలాగే అదే రోజు పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయండి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఆ రోజులో అంటే శని త్రయోదశి రోజు వీలైనన్ని సార్లు మీరు మనసులో పఠించుతూ ఉంటే చాలా వరకు మంచి జరుగుతుందండి. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకు ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని జాతక విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం అండి.